వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు న్యూస్ 360 డీటెయిల్స్లోకి వెళ్తే ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఈ భేటీ కొనసాగుతుంది. నూతన మద్యం విధానంపై ఈ భేటీలో నిర్ణయం తీసుకొనున్నారు. వాలంటీర్ల వ్యవస్థపై రాష్ట్ర మంత్రివర్గం కూడా నిర్ణయం తీసుకొనుంది. ఆడబిడ్డ నిధి పథకంపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. పలు ఉద్యోగాల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలపనుంది. పరిశ్రమలకు భూముల కేటాయింపులపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకొనుంది. ఏపీ మంత్రివర్గ సమావేశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, ఈ కేబినెట్ మీటింగ్లో ఏ అంశాలపై చర్చ జరగనుంది? అంటే ప్రధానంగా కొత్త మద్యం పాలసీకి సంబంధించి ప్రణీత్ వచ్చే నెల 1వ తారీఖు నుంచి అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం విధానం ప్రవేశపెట్టిన ప్రభుత్వం. దానికి సంబంధించిన మంత్రివర్గ ఉపసంఘం ఆల్రెడీ ఇప్పటికే కొన్ని సిఫార్సులు చేసింది. నిన్న వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. దాన్ని కేబినెట్ లో ఆమోదించిన తర్వాత వచ్చే నెల 1వ తారీఖు నుంచి న్యూ ఎక్సైజ్ పాలసీ వస్తుంది. దాని విధి విధానాలు కన్ఫర్మ్ చేస్తారు. ఈ 100 రోజుల పాలనకు సంబంధించి ప్రధానంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని ఉంది కేబినెట్. శాఖల వారిగా నివేదికలు, ఈ అంశాలన్నీ కూడా ప్రస్తుతం అందులో ఉండబోతున్నాయి. నెక్స్ట్ మూడోది మేజర్గా ఏంటంటే ఈ అసెంబ్లీ శాసన మండలిలో బీసీలకు 33% రిజర్వేషన్లు ఇవ్వడానికి అంటే నిన్న బీసీ వెల్ఫేర్ కి సంబంధించి ఒక రివ్యూ జరిగింది. దానికి సంబంధించిన విధి విధానాలతో చట్టసభలో 33% సీట్లు బీసీలకు ఉండేలాగా ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేస్తారు. దానికి సంబంధించిన విధి విధానాలు కూడా కేబినెట్ లో చర్చించడం జరుగుతుంది. దీంతో పాటు కొన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి అంటే ఈ యాక్చువల్ గా ప్రభుత్వం వచ్చి 4 నెలలు 3 నెలలు దాటింది. కొన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాల్సింది. ఉచిత బస్సు కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు. దానికి సంబంధించి ఏం చేయాలి ఏంటి అనే దాని మీద కూడా నిర్ణయం తీసుకుని చర్చించుకున్నారు. ఈ అంశాలన్నిటి మీద కూడా కేబినెట్ లో ప్రధానంగా చర్చ జరగనుంది. ప్రధానంగా మంత్రుల నివేదికలు శాఖల వారీగా ఏ మంత్రి ఏం చేశారు, ఈ 100 రోజుల పరిపాలన ఏ రకంగా ఉందనే నిర్ణయం ఉంటుంది. వరదలకు సంబంధించి కూడా చర్చిస్తారు. ఎందుకంటే బుడమేరు వరదలు బాగా ఇబ్బంది పెట్టాయి. బుడమేరు ప్రక్షాళన, అదేవిధంగా ప్రకాశం బ్యారేజీకి ఎక్కువ క్యూసెక్లు వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ అంశాలన్నింటిపైన కూడా కేబినెట్ లో చర్చించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని ఉన్నారు. ప్రణీత్, అలాగే ఉద్యోగాల భర్తీకి సంబంధించి కూడా కొన్ని నిర్ణయం చర్చించే అవకాశం ఉంది అంటున్నారు. ఏ రంగాల్లో ఉద్యోగాల భర్తీ ఏంటి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయి? అంటే ఉద్యోగాల భర్తీ సంబంధించి యాక్చువల్ గా ఒక క్యాలెండర్ ఇచ్చి రిక్రూట్మెంట్, డిఎస్సీ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్స్ కావచ్చు, ఇతర అంశాల మీద ప్రధానంగా దృష్టి పెట్టారు. దానికి సంబంధించి విధి విధానాలు కార్యాచరణ ఆల్రెడీ ఇప్పటికే ప్రకటించారు. కొత్త ఉద్యోగాలు ఖాళీలను బట్టి ఆర్థిక శాఖ ఇచ్చే నివేదికలను బట్టి ఆ బడ్జెట్ ప్రకారం రిక్రూట్మెంట్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి దానికి సంబంధించి కూడా కొంత చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా కొత్త ఇండస్ట్రీస్ కోసం ఒక న్యూ ఇండస్ట్రీ పాలసీ కూడా తేనుంది. ఆ ఇండస్ట్రీ పాలసీ విధి విధానాలు ప్రైవేట్ రంగంలో ఎక్కువ ఉద్యోగాలు కల్పించడానికి, అమరావతి రాజధాని నిర్మాణంలో కీలక అంశాలు, తర్వాత ఇక్కడ కూడా ప్రైవేట్ రంగం వస్తే ఉపాధి ఎక్కువగా కల్పించడానికి ఈ అంశాల మీద కూడా ప్రధానంగా చర్చ జరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అన్నట్టుగా ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పన అంటే పారిశ్రామిక విధానం కూడా అవసరము. పరిశ్రమలకు భూముల కేటాయింపులకు సంబంధించి కూడా ఈ కేబినెట్లో నిర్ణయం తీసుకోనుంది అని అంటున్నారు. సో ఆ చర్చకు వచ్చే అవకాశం ఏమైనా ఉందా? అంటే కొన్ని పరిశ్రమలకు ఆల్రెడీ ఇప్పటికే ల్యాండ్ అలాట్మెంట్స్ ఉన్నాయి. కొంతమంది కొత్త వాళ్ళు వచ్చి పరిశ్రమలు పెట్టుకోవడానికి కూడా లిబరల్ గా ఇండస్ట్రీ పాలసీ ఉండాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకంటే పారిశ్రామికవేత్తలు కానీ పెట్టుబడులు పెట్టేవాళ్ళు కానీ సింగిల్ విండో విధానం అమలు చేయకపోతే ప్లగ్ అండ్ ప్లే కాన్సెప్ట్ అంటే వాళ్ళు వచ్చి వెంటనే పని చేసుకోవడానికి అనువైన వాతావరణం, మౌలిక సదుపాయాలు, నీళ్లు కల్పన ఇవన్నీ చేయకపోతే కనుక ఇండస్ట్రీస్ రావు అనే ఉద్దేశంతో మొదటి నుంచి కూడా డెవలప్మెంట్ యాంగిల్లో దృష్టి పెట్టింది. కాబట్టి కొన్ని ఇండస్ట్రీస్ కూడా ఇక్కడ భూములు కేటాయించే పరిస్థితి, ఆ భూములు కేటాయింపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓకే, అలాగే చంద్రబాబు అంటేనే అడ్మినిస్ట్రేషన్, సో మంత్రులకు సంబంధించి వాళ్ళ గ్రాఫ్స్ సంబంధించి కూడా డిస్కషన్ జరిగే అవకాశం ఉంది అంటున్నారు. ముఖ్యంగా టీడీపీ మంత్రులు కావచ్చు, జనసేనకు సంబంధించిన మంత్రులు కావచ్చు, వీళ్ళ గ్రాఫ్ కూడా అక్కడ అందరికీ చెప్పే అవకాశం ఉంది. టీడీపీది కావచ్చు, లేకపోతే జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా ఆ వివరాలు అందించే అవకాశం ఉంది అంటున్నారు. సో ఈ గ్రాఫ్ ఎందుకంటే వరదల నేపథ్యంలో ఏ మంత్రి ఎలా పనిచేశారు, ఎవరు ప్రజలకు ఎంత దగ్గరగా ఉన్నారన్న విషయం గమనించడం జరిగింది అని అంటున్నారు. సో ఈ గ్రాఫ్ల సంగతి ఏంటి? అంటే 100 రోజుల పరిపాలన పూర్తయింది కాబట్టి శాఖల వారీగా చంద్రబాబు జనరల్ గా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా
ప్రతి మంత్రి ఏం చేస్తున్నాడు, ఆ శాఖలో ఏం జరుగుతుంది, ఇలాంటి నివేదికలు రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటారు. ప్రతి 2-3 నెలలకు ఒకసారి, ప్రతి 100 days కి ఒకసారి ఆయన నివేదికలు జనరల్ గా తీసుకుంటూనే ఉంటారు. ఇప్పుడు కూడా మంత్రులు ఏ శాఖలో ఎవరెవరు ఏ రకమైన పని చేస్తున్నారు, శాఖల మీద పట్టు ఎంతవరకు సాధించారు, అధికారులతో సమన్వయం ఎంతవరకు ఉంది, ఎమ్మెల్యేలతో సమన్వయం ఎంతవరకు ఉంది, జిల్లా మంత్రులు కావచ్చు, లేకపోతే మామూలు పోర్ట్ఫోలియో ప్రకారం ఆయా శాఖల మీద ఎంతవరకు దృష్టి పెట్టారు, ఈ అంశాలన్నిటి మీద కూడా ఒక నివేదికలు సిద్ధమవుతున్నాయి. ఇప్పుడు జనసేన మంత్రులకు సంబంధించి పవన్ కళ్యాణ్ దానికి సంబంధించి డీటెయిల్స్ తీసుకున్న తర్వాత ఆయన రిలీజ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం టీడీపీకి సంబంధించి ఓవరాల్ గా మంత్రులు చంద్రబాబు చెప్తారు. ఇవాళ దానికి సంబంధించిన మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు సాయంత్రం ఎమ్మెల్యేలందరితో, కూటమి ఎమ్మెల్యేలందరితో. అక్కడ కూడా ఇదే రకమైన డిస్కషన్ జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.